ఈరోజు దేవుని వాగ్దానము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. ఈ సంవత్సరములో లేదా మీరు వెళుతున్న పనుల్లో, మీరు చేస్తున్న పనుల్లో, మీరు తలుచుకున్న కార్యాలలో దేవుడు ఏ వాగ్దానముతో మీతో మాట్లాడాడో ఆ వాగ్దానమును స్థిరపరుస్తానని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు మన ప్రభువు. మీ జీవితంలో ఏది అవసరమో అది వాగ్దానపూర్వకముగా పొందుకొనవచ్చని బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంది. వాగ్దానము స్వతంత్రించుకొనులాగన, ఈ దినమందే ఆ వాగ్దానమును మనం పొందుకొనులాగన ప్రార్థన చేద్దాము. నాతో కలిసి ప్రార్థించండి. ప్రార్థన. వాగ్దానము చేసి వాగ్దానము నెరవేర్చువాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా పక్షముగా వాగ్దానములను నెరవేర్చి స్థిరపరచండి. మీరు స్థిరపరచువాడవు, బలపరచువాడవు, కార్యములు సఫలము చేయువాడవు. మా పక్షముగా యుద్ధములు చేయువాడవు, మా పక్షముగా మేలులు చేసే దేవుడవు కనుక మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనకి ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో, ఈ ప్రార్థనలో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో, ఈ ఉదయకాలపు ప్రార్థనలో ఎవరైతే మొరపెడుతూ ఉన్నారో వారికి మీ కృపచేత నడిపించి వాగ్దాన ఫలము వారు పొందుకొనున్నట్లు మహిమను చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నజరేయుడగు యేసు నామమున ఈ ప్రార్థిస్తూ అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.